ఎవరిల్లు? లోపలికి అమ్మా నేను చెప్పేది నిజమమ్మా, నీకు దండం పెడతామమ్మా. ఊరోళ్ళందరి ముందు బజారు పాలైపోతామమ్మా. ఏమయ్యా పెద్ద ఆయన, ఈ నరసయ్య గారు ఏదో చెప్తే మీ ఓళ్ళందరినీ వేసుకుని ఇంటి మీదకి వచ్చేస్తావా? ఇదిగో ఈ ఊరు వచ్చిన కొత్తలో ఈడికి నాకు పెద్ద గొడవైంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. నాకు తెలిసి ఈడు మా గురించి బాగా ఎంక్వైరీ చేశాడు. మాకు మేమిద్దరం తప్ప ఎవరో లేరని, మా తరఫున మాట్లాడటానికి ఎవరో రారని తెలుసుకుని ఇదిగో ఈయన్ని ఉపయోగించుకొని గుడిసెల స్టేజ్ నుంచి గెస్ట్ హౌస్ రేంజ్ కి ఎదిగిపోదామని మీ ప్లాన్, అంతేనా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మీ వాడు పంపించిన ఫోటోలు చూడు, దానికి మీ అమ్మాయి ఇచ్చిన జవాబు కూడా చూడు. ఇద్దరు కలిసి బుద్ధి తక్కువ పని చేశారమ్మా. కలపటం తప్ప వేరే మార్గం లేదు. మిమ్మల్ని బతిమలాడుకుంటుంటే మీరేంటమ్మా? తెలివి తక్కువ పనులా, అతి తెలివి పనులా? మీ బతుకులు నాకు తెలీదా? వెంట్రుకతో కొండలు లాగటానికి చూస్తారు. వస్తే కొండ, పోతే వెంట్రుక. మీతో మేము మాట్లాడలేమమ్మా. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం. వెళ్ళండి, అదే సరైన ప్లేస్. వెళ్ళండి, తీసుకెళ్ళి అందరినీ. జరుగుతుండండి, వెళ్ళండి అందరినీ. న్యాయం చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరే తోసేస్తారా? ఆగరా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పనులు చేస్తున్నావు? ఏం పనులు చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీ నాన్న కూడా ఇలా చేసినందుకేరా జీవితాంతం దూరంగా ఉంచాను. నువ్వు కూడా అదే దారిలో వెళ్ళావా? నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని చూస్తావు, గుర్తు పెట్టుకో. మీరు కూడా మాతో పాటే పోలీస్ స్టేషన్కి రండి. ఇక్కడ గెంటేసిన సంగతి అక్కడ మీరే చెప్పాలి. పదండి. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ మా ఎస్ఐ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెడతాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఎక్కడికి వెళ్తే పని అవుతుందో మీకు తెలుసు కదా, వెళ్ళండి. అయ్యా దండాలు బాబు. ఏమైంది నర్సయ్య? పద్మగారు అబ్బాయి బాబు రోజు ఇంటికి వచ్చేవాడంట. ఇద్దరూ కలిసి బయట తిరిగేశారు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మేసింది బాబు ఈ పిచ్చిది. కావాలంటే టీ కొట్టు అతన్ని అడగండి బాబు. రాజేష్ ఈ అమ్మాయిని కుర్రోల్ రూమ్ కి తీసుకొచ్చాడా? అవునయ్యా, రోజు వస్తుంటారయ్యా. అతనే కాదు సారు, రాజేష్ ముగ్గురు ఫ్రెండ్స్ మేము ఎలా ఉండేవాళ్ళమో చూశారు. అసలు ఆ ఫ్యామిలీయే ఈ ఊరికి ఒక మైనస్ పాయింట్ లా తయారైంది. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా అని అతనికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అయినా నీ బుద్ధి ఏమైందమ్మా? సరే, నేను రేపు అతనితో మాట్లాడి. వెళ్ళిపోతాడు బాబాడు. అతను ఇవాళ సాయంత్రం రిహార్సల్కి వస్తాడు, రేపు అసలు నాటకానికి కూడా వస్తాడు. ఎల్లుండి అతనితో నేను మాట్లాడి. ఎల్లుండి దాకా ఉండరు బాబు. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు చేజారిపోతారు బాబు. సరే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాయించండి. వాళ్ళు ఎలాగో రాయనివ్వరు. మీరు ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ రాసిచ్చి సంతకం తీసుకోండి. నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. రేపు మధ్యాహ్నం లంచ్ టైంలో పద్మగారి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అట్టాగే బాబు. అట్టాగే బాబు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాయంత్రం నాటకానికి వచ్చేస్తాం బాబు. వెళ్ళండి. దండాలు బాబు. దండాలు బాబు.